హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు మనకి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, ఇంట్లో పెట్టుబడి ముక్కలు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెడుతుంటారు కదా, అలాంటి బ్లౌజ్ పీసులతో వేస్ట్గా పోకుండా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఇది కాటన్ చీర అండి. కాటన్ చీరకి బ్లౌజ్ రాలేదు, అంటే బ్లౌజ్ రాని చీర తీసుకున్నారు. ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉన్నాయని తీసుకొచ్చారు. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ చీర ఆంటీకి సరిపోదు, పెద్ద వయసు ఆమె, బాగా ఎత్తుంటుంది, అంటే సరిపోదన్నమాట చీర. ఏ చీర అయినా సరే 5.5 మీటర్ లేనిది తనకి సరిపోదు. అప్పుడు అలాంటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని మనం దీనికి సరిపడా ఎంతైతే సరిపోయిద్దో మనం అంత కట్ చేసి దీనికి వేసుకోవచ్చు అన్నమాట, బ్లౌజ్ పీసులతోటి. ఇది చీరలో వచ్చిందేం కాదు, వేరే చీరలో వస్తే ఈ బ్లౌజ్ పీసు తను లైనింగ్ బ్లౌజులు వేసుకోరన్నమాట. లైనింగ్ బ్లౌజులు వేసుకోరు కాబట్టి అలాగే పక్కన పెట్టేసిద్ది ఏ బ్లౌజ్ వచ్చినా కూడా. చూడండి, ఈ చీర ఎంత పొడవు ఉందో అంత పన్నా ఉంది ఆ బ్లౌజ్ పీసు. మనకి ఇందులో ఆ చీరకి రన్నింగ్లో వేయాలి, ఫాల్ వేస్తాం కదా, ఫాల్ వేసేకల్లి స్టార్టింగ్లో జాయింట్ వేయాలి ఈ క్లాత్ని. దానికోసం మనం ఇది మీటర్ క్లాత్ ఉంది, కానీ మీటర్ క్లాత్ మొత్తం అవసరం ఉండదు. ఎందుకంటే మీటర్ క్లాత్ మొత్తం వేసామంటే చీరకి అతుకు వేసినట్టు కనపడిద్ది. ఇట్లా నేను చెప్పినట్టు కనుక వేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ వేసినట్టు అసలు తెలియదు. ఇది 45 పాయింట్లు ఉంది, అంటే 90 పాయింట్లు ఉంది. మనం ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు ఇది 45 పాయింట్లు, అంటే 1/2 మీటర్ కన్నా కూడా తక్కువ. 1/2 మీటర్ కన్నా ఈ తక్కువని మనం ఇట్లా 2 భాగాలు చేసుకుందాం. 90 పాయింట్లని 2 భాగాలు చేసుకుంటే 45 అవుతుంది కదా. ఇట్లా 2 భాగాలు చేసుకుందాం. నీట్గా ఇలా కట్ చేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఒక పీస్ తీసేద్దాం, ఇది మనకు అవసరం ఉండదు. ఈ చీరల వాళ్ళకే ఇస్తాను ఇది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి చీరలు మ్యాచింగ్ అయినప్పుడు వేయించుకుంటారు. ఇప్పుడు మనకి 45 పాయింట్లు మాత్రమే సరిపోయిద్ది. ఇలాగ దీన్ని మడత వేసి పక్కన పెట్టుకుందాం. ఆ చీర కలర్లో ఇది సరిపోయిద్ది, వైట్ కొంగులో డిజైన్కి సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఇది ఇంకో పీసు, ఇది కూడా బ్లౌజ్ పీసే. దీనికి పింక్ కలర్ ఉంది కదా, దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇది కూడా 90 పాయింట్లు ఉంది. అయితే లైనింగ్ క్లాత్లే కదా, ఇవి వాష్ చేశారు. వాళ్ళకి తాంబూలంలో పెట్టిస్తే ఏదో మరకలైనవి అని చెప్పి వాష్ చేశారు. దీన్ని ఐరన్ చేస్తే వచ్చింది, చేయలేదు నేను, కానీ మనం లాగినా కూడా సరిగ్గానే వచ్చింది ఐరన్ లేకపోయినా. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి చూద్దాం. ఏది వేస్ట్ కాదండి, ప్రతి ఒక్కటి ఉపయోగపడిద్ది. ఎంత ఉంది? 90 పాయింట్లు ఉంది. దీన్ని క్రాస్ ఉంది కదా, వాళ్ళు ఉతికేటప్పటికి అలా అయింది కదా, దాన్ని అట్లా లాగితే సమానంగా వచ్చేసింది. అది కూడా చూడండి, సాగిపోతుంది కదా, ఇప్పుడు సమానంగా వచ్చేసింది.
ఇలా సరి చేసుకోండి క్లాత్ని. సరే, ఒక 2 నిమిషాలు సరి చేసామంటే ఐరన్ చేయకపోయినా కూడా నీట్గానే వచ్చింది. ఇప్పుడు దీన్ని 3 భాగాలు చేద్దాం. మనం బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు, క్లోజ్డ్ మన వైపు, ఓపెన్ చేసింది ఆపోజిట్లో ఉంటుంది కదా, ఇది కూడా అలాగే. ఇటు వేసుకున్నా పర్వాలేదులే, ఏదైనా సరే 3 భాగాలు చేద్దాం. చూడండి ఇలాగా. ఇట్లా 3 భాగాలు చేసుకుంటే సరిపోయిద్ది ఒక బ్లౌజ్ పీస్ని. దీన్ని కొలతల్లో చెప్పాలి అని అంటే మొత్తం ఎంత ఉందో చూసుకోండి. మొత్తం ఉన్నదాన్ని 3 భాగాలకి గీత ఇట్లా మార్కింగ్లు వేసుకొని కట్ చేసుకోవచ్చు. నేను సమానంగానే వేసాను. 15 ఇంచులు ఉంది. ఒక్కొక్క మొక్క వచ్చేసి 5 ఇంచుల వెడల్పు. చూడండి, ఇతన్ని కొంచెం క్రాస్గా ఉంది కదా, ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఆ క్రాస్ తీసేయడానికి సరిపోయిద్ది. ఇప్పుడు మొత్తానికి మనం దీన్ని కట్ చేయాలి. ఇలా వేస్ట్గా ఉన్న బ్లౌజుల్ని మనం ఇట్లా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి చీరలైనా కూడా సరిపోనప్పుడు ఒక్కోటి చీర మనం ఇష్టంగా తీసుకుంటాం కదా, అది కొంచెం క్లాత్ తక్కువ అయినప్పుడు చాలదనుకున్నప్పుడు ఇలా బ్లౌజ్ పీసుల్ని ఇలా వేసుకోవచ్చు. దీన్ని ఇలా 3 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫాల్స్, కిందకి చీరకి ఫాల్ వేస్తాం కదా, ఆ ఫాల్స్ లాగా ఉపయోగిస్తానన్నమాట. ఇప్పుడు ఈ 6 ముక్కలు 2 ఫాల్స్ వచ్చినాయి. ఒక బ్లౌజ్ పీస్కి 2 ఫాల్స్. బయట మనం ఫాల్ తీసుకున్నా కూడా 20 రూపీస్ ఉంది కదా, 20 రూపాయలు, 40 రూపాయలు అవుతాయి 2 ఫాళ్ళు. ఇప్పుడు మన ఖర్చు లేకుండా 2 ఫాళ్ళు మనం ఇంట్లో ఈజీగానే రెడీ చేసుకోవచ్చు. అయితే ఇట్లా ఈ బ్లౌజ్ పీస్కి వేసే ఫాల్స్ పట్టు చీరలకి, ఇలా కాటన్ చీరలకి బాగుంటాయి. వాషబుల్ శారీస్కి కొంచెం దళసరిగా ఉండయే ఫాళ్ళు వేసుకోవాలి. బయట తీసుకొని వేసుకోండి. ఇవి కాటన్ చీరలకి బార్డర్ వచ్చి ఉంటాయి కదా, పెద్ద అంచు చీరలు, అలాంటి వాటికి ఉపయోగించుకోండి. చాలా బాగుంటాయి. మనం బయట ఖర్చు పెట్టి కొనే పని లేకుండా మనకి ఇంట్లో ఎటు వేస్ట్గా పడి ఉంటున్నాయి కదా బ్లౌజ్ పీసులు, వాటిని ఇలా ఉపయోగించుకోండి. ఒక బ్లౌజ్ పీస్కి 2 ఫాళ్ళు 40 రూపాయలు మనకి మిగులుతాయి అన్నమాట. అలాగే నేను ఇంకోటి కూడా కట్ చేసి పెట్టాను. వాళ్ళు మొత్తం 4 చీరలు ఇచ్చారు, 2 ముక్కలు. ఏంటంటే కలర్లు కలుస్తున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి. ఇట్లా మ్యాచ్ అయ్యే వాటికి వాళ్ళు చూసి తీసుకొని వచ్చారు. ఇదేమో చీరకి ఎదురేయటానికి, అప్పుడు చీర పెద్దది అవుతుంది అన్నమాట. ఇవి 2 ఫాల్స్, 6 ముక్కలు, 3 కలిపి ఒక జాయింట్ వేసుకుంటే 2.5 మీటర్ వస్తుంది. దాంట్లో కొంచెం తగ్గించుకోవాలి. మనకి ఫాల్ ఎంత కావాలో 2 మీటర్ల 2 బాతికుంటే ఫాల్ సరిపోయిద్ది. ఇది ఇంకో పీస్ కూడా ఉంటే ఇలాగే కట్ చేసుకున్నాను. అది కూడా 2 ఫాల్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.